హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వేరియస్ టెక్నికల్ పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. నేను నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా నేనైతే మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేశాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ అయితే 15th అయితే విడుదలైంది ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16th ఫిబ్రవరి నుంచి అయితే అప్లికేషన్స్ అయితే ఆన్లైన్ స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ అప్లై చేయడానికి వచ్చేసి మనకి March 7th, 2024. సో March 7th కల్లా అయితే మీరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఆల్రెడీ పోయిన రిక్రూట్మెంట్లో అప్లై చేసి ఉంటే మీరైతే మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ చేయని అవసరం అయితే లేదు. మీ యొక్క ఐడితో అయితే మీరు లాగిన్ అయితే చాలు ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఆ వెబ్సైట్కి అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి టెక్నికల్ పొజిషన్ కోసం అయితే ఇది రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళైతే హైర్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి 7th March. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్, దట్ ఈస్ rpau.government.in ద్వారా వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ 7th March కల్లా. ఒకవేళ మీరు జనరల్, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి అయితే మీరైతే 500 ఫీజు అయితే పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఒకవేళ మీరు డిసేబిలిటీ ఉన్న, ఒకవేళ మీరు మెన్ కేటగిరీ ఉంటే మీరైతే ఎటువంటి ఫీజు అయితే పే చేయని అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. మీకు అనేది అప్లికేషన్ అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో అది వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది ఇది ఎగ్జామ్ అనేది త్రూ ప్రాపర్ ఛానల్గా అయితే జరుగుతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏమంటే మీ యొక్క మార్క్స్ వచ్చేసి పర్సంటేజ్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సిజిపిఏలో మీ యొక్క 10th కానీ డిగ్రీ కానీ మార్క్స్ ఉన్నట్లయితే మీరైతే సిజిపిఏ కాకుండా పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.rpcau.ac.in ద్వారా అయితే వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే హార్డ్ కాపీ అనేది మీరు పంపించవలసిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఓన్లీ సాఫ్ట్ కాపీ మీరు ఫామ్ ఫిల్ చేస్తే చాలు, డీటెయిల్స్ అన్నీ వాళ్ళకైతే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏమి ఇక్కడ ఉండదని అయితే క్లియర్గా మెన్షన్ చేసినారు. మిగతా డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఇచ్చినారు ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ అది ఎలా ఉంటుందని. సో డాక్యుమెంట్స్ మనం చూసుకుంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసి జేపీజే ఫార్మాట్లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. స్కాన్డ్ సిగ్నేచర్ అయితే మీరు పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్స్, దాంతోపాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే మీరైతే ఆన్లైన్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఈ అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోపోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, దాంతోపాటుగా అప్లికేషన్ ఫామ్. సో ఆన్లైన్ అప్లై చేసినప్పుడు మీరైతే అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.